నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. హిమాలయాలు ప్రజా హృదయాలలోని సౌందర్య భావనలకు సుందర తుషార రూపాలు, ముగ్ధ మనోహర మృదు వేదనాద వీణాద్వాన స్వరూపాలు. అలాంటి హిమనగములలో పుట్టిన గంగమ్మ తల్లి ఊరు ఊరునా తన పేరును మార్చుకుంటూ ఆయా సుందర క్షేత్రాలను పవిత్ర పావనం చేస్తుంది. అలా గంగా నదీమ తల్లి పాదస్పర్శతో పునీతమై దేవభూమిగా ప్రసిద్ధిగాంచిన సుందర మనోహర దివ్యక్షేత్రం దేవప్రయాగ. ఓం నమో నారాయణాయ. అలకనంద భాగీరథి నదుల సంగమ క్షేత్రం దేవప్రయాగ. ఈనాటి తీర్థయాత్రలో దేవప్రయాగ క్షేత్ర వైశిష్ట్యాన్ని తెలుసుకుందాం రండి. ప్రపంచంలోని దేశాలలో భారతదేశం ఆధ్యాత్మికంగా తరతరాలుగా మానవాళికి ధర్మ ప్రబోధాన్ని, శాంతి సందేశాన్ని అందజేస్తోంది. భారతదేశంలో ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు, నదీ నదాలు, పర్వతాలు, అరణ్యాలు, పుణ్యపురుషులు, యోగులు, సిద్ధులు, ఇలా ప్రతి ఒక్కటి ప్రజలలోని ధార్మిక విశ్వాసాలను ప్రోది చేస్తున్నవి. హిమాలయాలు ప్రజాహృదయాలలోని సౌందర్య భావనలకు సుందర తుషార రూపాలు, భక్తుల అంతరంగాలలోని దైవ భావనా స్రవంతులకు సాకార ధవళ రూపాలు. హిమాలయాల నుంచి మంచు కరిగి నీరై నదిగా మారి కొండల్లో కోనల్లో పరుగులు పెడుతూ సస్య కేదారాలకు తన ఊపిరినందిస్తూ సాగుతూ వస్తున్న ఆ నదీమ తల్లులకు ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేనిది. బదరీ పర్వత సానువుల నుంచి ఆవిర్భవించిన అలకనంద అనేక నదులను కలుపుకొని చివరికి భాగీరథిని సంగమిస్తున్న పుణ్యప్రదేశం దేవప్రయాగ. అత్యంత మహిమాన్వితమైన ఈ క్షేత్రం భూలోక స్వర్గంగా భక్తులకు కావలసినంత ఆధ్యాత్మికానందాన్ని, అనంతకోటి పుణ్యఫలాలని ఇచ్చే దివ్యస్థలిగా పేర్గాంచింది. ప్రశాంతమైన వాతావరణం, మైమరపించే ప్రకృతి అందాల నడుమ అలరారుతున్న ఈ దివ్యక్షేత్రంలోనే అలకానంద, భాగీరథి నదులు సంగమిస్తాయి. ఇక్కడ నుంచే గంగోత్రు నుంచి బయలుదేరి వచ్చిన గంగకు గంగా నది అనే పేరు రూఢి అవుతుంది. ఈ మహిమాన్విత పుణ్యప్రదేశం రిషికేశ్ నుంచి 71 కిలోమీటర్ల దూరంలో ఉంది. అడుగడుగునా నదీ నదాలతో, కొండలతో, గుట్టలతో అలరారే ఈ పావన క్షేత్రాన్ని చేరుకోవడానికి ఢిల్లీ మీదుగా రిషికేశ్ వరకు రైలులో వచ్చి అక్కడి నుంచి ఏదైనా వాహనంలో ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవచ్చు. అలాగే ఢిల్లీ నుంచి 238 కిలోమీటర్లు రోడ్డు మార్గాన ప్రయాణించి ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవచ్చు. ఈ దివ్యక్షేత్రానికి చేరుకునే మార్గం భక్తుల్ని ముగ్ధుల్ని చేస్తుంది. విశాలంగా పరుచుకున్న లోయ ప్రాంతం, ఆ ప్రాంతంలో ఏపుగా పెరిగిన వటవృక్షాలు, కొండల గుట్టల నుంచి ధారలా ప్రవహిస్తున్న నదీ నదాలు ఈ మార్గం వెంట వెళ్లే భక్తుల్ని
అబ్బురపరుస్తాయి. ఏమాత్రం ఆదమరుపుగా ఉన్నా ప్రమాదాలు సంభవించే ఈ మార్గంలో ప్రయాణించి దేవప్రయాగను చేరుకోవడం సాహసమైన యాత్రగా భక్తులు భావిస్తారు.